ఆంధ్రప్రదేశ్లో నిన్న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి రావాల్సినవి రాలేదు అది ఇది అని. అలాగే ప్రధానమంత్రి పేరుతో బీజేపీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. వీళ్ళిద్దరు కూడా వాస్తవానికి ఒకటే లేఖలు రాసేవాళ్ళు, ఒకరికొకరు లేఖలు రాసుకునేవాళ్ళు. ఇప్పుడేమో ఇద్దరు కలిసి ప్రజలకు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు లేఖలు రాస్తున్నారు. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఎంతవరకు నిజం, ఇలాంటి సందేహాలు ప్రజలను పీడిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు రైల్వే జోన్ అనేది ఏదో చెప్పిన తర్వాత అంతా అయిపోయింది కదా అని వాదించేవాళ్ళు కొంతమంది బయలుదేరారు. ఇప్పుడు అందరికంటే కూడా అభ్యంతరకరం ఏమంటే బీజేపీ ప్రచారం బీజేపీ చేసుకుంటుంది, తెలుగుదేశం వాళ్ళ ప్రచారం చేసుకుంటారు, లేకపోతే వైసీపీ వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు అనుకోవచ్చు. కానీ దీనంతా కలగాపులగం చేయటమే ఇక్కడ ఆందోళన కలిగిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్కు కేంద్రం తరఫున ఇచ్చిన హామీలు నెరవేరలేదనేది పచ్చి నిజం. అందులో కీలకమైంది ప్రత్యేక హోదా, రైల్వే జోను, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం ఇలాంటివి. మరి ముఖ్యంగా రెవెన్యూ లోటు భర్తీకి సంబంధించి నిధులు ఇవ్వకపోవడం, రాజధానికి సమృద్ధిగా సహాయం చేయకపోవడం, ఇట్లాంటి అంశాలన్నీ పచ్చి నిజాలు. ఇంకెవరు కాదనిలేని వీటిని బీజేపీ కూడా ఒప్పుకుంది. ఒప్పుకున్నందువల్లనే వాటికి ప్రతిగా మేము ప్యాకేజీ ఇస్తున్నామన్నారు. ప్యాకేజీకి తెలుగుదేశం సహకరించలేదు కాబట్టి అది ఆగిపోయింది అంటున్నారు. ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు అలాగే కొంతమంది వ్యాఖ్యాతలు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ చంద్రబాబు బీజేపీ కలిసి ఉన్నారు కాబట్టి, లేదా చంద్రబాబు తప్పు చేశారు కాబట్టి మోడీని అనకూడదు, మోడీని మొయ్యటం. చంద్రబాబును విమర్శించండి కానీ మోడీని మోసే పని మటుకు మీరు పెట్టుకోకండి. విశాఖపట్నానికి ఆయన నిన్న వచ్చారు, ఏం చెప్పారు ఆయన? రైల్వే జోన్ను అరకొరగా శిఖండి జోన్ లాగా ఇచ్చినటువంటి పరిస్థితిని విమర్శించకుండా చంద్రబాబునో లేకపోతే రాష్ట్రాన్నో ఆందోళన చేసే వాళ్ళని తప్పుపడితే ఉపయోగం ఏంటి? అంటే ఇక్కడ బాబు మీద విమర్శలు అనేవి మోడీ మూతగా మారితే మటుకు మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు, కావాలని ప్రజలను దారి తప్పిస్తున్నారని చెప్పాల్సి వస్తుంది. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారని, లేకపోతే ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తామని, ఇలాంటివన్నీ హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు వాటిని ఎందుకు అమలు చేయలేదు? ఎవరు అడ్డం పడ్డారు? ప్రత్యేక హోదా అంటే చట్టంలో పెట్టలేదు అన్నారు, కానీ రైల్వే జోన్ చట్టంలో ఉంది కదా, అయినా ఎందుకు పెట్టలేదు? కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు? ఇలాంటి చాలా ప్రశ్నలు చాలా బాహాటంగా కాగిచ్చిన నివేదికలో ఉన్న రెవెన్యూ లోటు కూడా ఎందుకు భర్తీ చేయలేదు? వీటన్నిటిని కూడా సహేతుకంగా చెప్పే బదులు తెలుగుదేశం ఇప్పుడు ఎలాగూ డిఫెన్స్లో ఉంది కాబట్టి, లేదా అవసరాన్ని మించిన అఫెన్స్లో ఉంది కాబట్టి తెలుగుదేశాన్ని అనేస్తే సరిపోతుందని పరోక్షంగా బీజేపీ భజన చేసే ధోరణి చాలా అభ్యంతరకరమైంది. మోడీ నిన్న వచ్చారు, ఉదాహరణకు రైల్వే జోన్ గురించిన సందేహాలను మేము తీరుస్తామని ఒక మాట చెప్పారా? ప్రత్యేక హోదా ఇస్తామని ఇంతవరకు ఆయన ఒక సభలోనే చెప్పారా? భవిష్యత్తులో ఉన్నా కూడా చెప్పబోతున్నారా? ఏమి చెప్పినప్పుడు దాన్ని మీరు ఎందుకు తప్పుపట్టరు? దాన్ని అంటే దానికి వంతపాడిన సత్కారాలు చేసిన చంద్రబాబును మనం అనొచ్చు, కానీ అసలు మూల విరాట్ లాంటి మోదీ గారిని ఎందుకు మినహాయిస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. నిన్న విశాఖపట్నంలో ఆయన రాష్ట్రాన్ని గురించి నిర్దిష్టంగా ఏం చెప్పారు? గుంటూరులో అయితే మరీ ఏకంగా రాజకీయ ప్రసంగమే చేశారు. అది ఎవరు పెద్దగా మింగుడు పడలేదు కాబట్టి విశాఖ వచ్చే ముందు రోజు ఒక అరకొరగా ఆదరాబాదరాగా వివరాలు లేకుండా, విధి విధానాలు లేకుండా, అది కూడా ఒరిస్సా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎక్కువ, ఇక్కడ వరం ఇక్కడ ఫలం అక్కడ అన్నట్టుగా చేసినటువంటి దానికి ఏమన్నా జవాబు చెప్పారా? ఏం చెప్పలేదు. కాబట్టి ఊరికినే వాగాడంబరంతో కానీ వక్రీకరణలతో కానీ కేంద్రం రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు తోసేసే పద్ధతులు మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ లెక్కలు చెప్పలేదు, డిపిఆర్లు ఇవ్వలేదు, ఇలాంటివి మీరు చెప్తున్నారు. అవన్నీ 4 ఏళ్ల పాటు మీరు కూడా రాష్ట్రంలో ఉన్నారు కదా, బీజేపీ వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా సమానమైన బాధ్యత ఉంది కదా. ఎందుకున్నారు? లోకేష్ కుమార్ సన్ రైజ్ అంటున్న వాళ్ళు మీరు ఏమైనా మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారా? రాలేదు. ఈ వ్యాఖ్యాతలు, ఈ విమర్శకులు ఎవరు అలాంటి ప్రశ్నలు ఎందుకు వేయరు? 17,000 కోట్ల రెవెన్యూ లోటని తేల్చలేదా కాగ్? దాన్ని ఎందుకు ఇవ్వలేదు? ఉద్యోగులకు భృతి ఇవ్వాల్సింది దాన్ని చూపించలేదా? అది 2014లో ఇవ్వాల్సింది 15లో ఇచ్చినంత మాత్రం ప్రభుత్వం ఇవ్వదా? ఇక పోలవరం నిర్వాసితుల సంఖ్య పెరిగిందనే పేరుతో మొత్తానికి ఎసరు పెడతారా? నిర్వాసితులకు సహాయపడాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద లేదా? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా బీజేపీ బోన్లో ఉంది. దాని నుంచి బయటపడడానికి వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతూ ఉన్నారు. అనవసరంగా 4 ఏళ్ల కాలం పాటు వాళ్ళను మోసినటువంటి
తెలుగుదేశం పార్టీ ఇప్పుడే చెంపలేసుకొని ఏదో విమర్శించి తను బయటపడాలని చూస్తుంటే మీరందరూ కూడా మీలాంటి వాళ్ళు లేదా మోడీ భక్తులు బీజేపీ భజన పరులు ఆ గరళం మెంగించాలని చూడకండి. కాదు అక్కర్లేదని చెప్పదలుచుకుంటే సూటిగా చెప్పండి తప్ప అసలు ఇవ్వని వాళ్ళని వదిలేసి ఎందుకు భరించారు ఎందుకు సహించారు అనే వాళ్ళనే ఎక్కువగా విమర్శించేసి ప్రజలను తికమక పెట్టకండి. రెండవది, రాష్ట్ర ప్రభుత్వము ప్రచారం కోసం లేఖ రాసింది అనుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎందుకు రాస్తుంది? అవన్నీ కేంద్ర ప్రభుత్వం. అలాగే ఒక సంస్థ జాబితా 5 లక్షల కోట్లు ఇచ్చామన్నట్టుగా వాళ్ళు ఏదో శంకుస్థాపన చేసిన వాటి దగ్గర నుంచి జాతీయ రహదారుల వరకు అన్నీ చూపిస్తే దాన్ని మీరు మోస్తారా? దానికి మీరు ఆ చిట్టాలన్నీ కూడా వాళ్ళే వేస్తారా? ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయనుకుంటే అదొక తీరు, కానీ వాటికి అనుగుణంగా తాళం వేయటము, రాష్ట్రానికి నిరాకరించబడిన వాటిని నిరాకరించినట్టుగా అందరూ నిజమని నిర్ధారించిన వాటిని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం మాత్రం అది న్యాయం కాదు. విశాఖపట్నం సభలో ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి బదులు జాతీయంగా మరొకసారి ఇక్కడ పాక్ సమస్య లాంటి వాటిని తీసుకొని వచ్చి ప్రతిపక్షాలన్నీ కూడా ప్రతిపక్షం పాకిస్తాన్కు వంత పడుతుందని నిందలేసి వెళ్ళిపోతే దాని గురించి ఏమీ నిరసన లేదు, ఖండించడం లేదు. అసలు ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు కూడా వామపక్ష నాయకులు ఇలాంటి వాళ్ళు అరెస్ట్ చేశారు నిరసన ప్రదర్శనలు తెలుపుతున్నందుకు. తనేమో నల్ల చొక్కా వేసుకొని విలేకరుల ముందు ఆయన మాట్లాడారు. సో తెలుగుదేశం పార్టీ గందరగోళం తెలుగుదేశంకి ఉంది, వైసీపీ గజిబిజి వైసీపీకి ఉంది. ఈ మధ్యలో మీరు మరింత గజిబిజి పెట్టకండి. బీజేపీని బలపరచదలుచుకుంటే సూటిగా మీరు బలపరచవచ్చు, అందులో ఏమి ఇబ్బంది లేదు. బీజేపీ బ్రహ్మాండంగా చేసిందని చెప్తారా? చెప్పండి. చెయ్యనప్పుడు మీరు ఎందుకు ఊరుకున్నారనే ప్రశ్న, అసలు చెయ్యని వాళ్ళని మీరు ఎలా వదిలేస్తారు? కాబట్టి ఈ వ్యాఖ్యాతలకు పరోక్ష సమర్థకులకు నేను చెప్పేది ఏంటంటే, బీజేపీ రాష్ట్రం పట్ల విశ్వాసఘాతకంగా వ్యవహరించింది. కేంద్రం ఇచ్చిన హామీలను ఘోరంగా ఉల్లంఘించింది. వాగ్దానాలు వమ్ము చేసిందనే ప్రాథమిక సత్యాన్ని ఒప్పుకోనంత వరకు మీరు ఎంత డొంకతిరుగుడుగా మాట్లాడినా, మాటల గారడికి పాల్పడినా దాన్ని విశ్వసించేవాళ్ళు ఆదరించేవాళ్ళు ఎవరూ ఉండరు. మోడీయే అన్ని తంటాలు పడుతుంటే మీరెందుకు అనవసరంగా ఆయాసపడతారనేది మాత్రం వాళ్ళకి నేను సలహా ఇవ్వదలుచుకున్నా. వాటిని నమ్మే వాళ్ళు ఎవరు తెలుగు వాళ్ళలో మాత్రం ఉండరు.